నమస్తే అండి. నమస్తే అండి. పూణేలో ప్రేమించి పెళ్లి చేసుకుందామని చాలా అంటే చాలా ఖర్చు చేసుకున్నారు. ఫైనల్గా మర్డర్ అయింది. దీనిపైన మీ కామెంట్? మర్డర్ అయిందంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఆ, ఈ అమ్మాయి ఉంది కదా, చేసుకోపోయే అమ్మాయి. ఆ అమ్మాయిని కేతన్ అనే అబ్బాయి చేసుకుంటానికి ఉన్నాడు. కేతన్ అనే అబ్బాయి బాగా వెల్ సెటిల్డ్. వాళ్ళ డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. 600 crores ప్రాపర్టీ ఉన్నాయి. అండ్ వీళ్ళకి నవంబర్లో ఇప్పుడు మ్యారేజ్ది డేట్ ఫిక్స్ అయిపోతున్నారు. సో వీళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయి బర్త్డే రోజు ఈమె ఇన్వైట్ చేసి నా బర్త్డే రోజు పలానా చోట టూర్కి వెళ్దామని చెప్పేసి లోహాగఢ్కి తీసుకెళ్ళింది. అక్కడ పూణే దగ్గర లోహాగఢ్ అంటే బాగా హైట్గా ఉంటుంది, లోహాగఢ్ ఫోర్ట్. అక్కడ తీసుకెళ్ళి 400 feet చాలా ఎత్తు ప్లేస్లో తీసుకెళ్ళిపోయి ఆయన్ని సెల్ఫీ తీసుకుందాం, ఫోటోలు తీసుకుందాం అని చెప్పి మాటలు మబ్బు పెట్టి నుంచోపెట్టి హైట్ ఏరియాలోకి తిప్పి వెనకాల సపోర్టింగ్ వాల్స్ ఏమీ లేవు. అక్కడ చివరి ఎడ్జ్ దాకా తీసుకెళ్ళి సెల్ఫీలు అని చెప్పి నుంచోపెట్టి దీనికి ఎవరితో అయితే అమ్మాయికి ఈ అబ్బాయిని చేసుకుంటాం ఇష్టం లేదు, కేతన్ని చేసుకుంటే ఇంక ఇష్టం లేదు. పేరెంట్స్ చెప్పాలి కదా, పేరెంట్స్ కూడా గ్రీడీ పేరెంట్స్ అనమాట. అంటే దురాశ, బాగా వెల్ సెటిల్డ్, రిచ్, అది ఇది అని చెప్పేసి ఈమెకి వేరే వాడికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పిన అమ్మాయిని బలవంతం చేసి ఉంటున్నారు. ఈమె పేరెంట్స్ ఫోర్స్ వల్ల మ్యారేజ్ ఒప్పుకుంది. లాస్ట్కి నాకు బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి అక్కడ చేసుకుందాం అని చెప్పి తీసుకెళ్ళి సెల్ఫీ అని చెప్పేసి ఈమెకి ఎవరితో అయితే రిలేషన్ ఉందో, చేతన్ అనే అబ్బాయితో రిలేషన్ ఉంది. కేతన్ అనే అబ్బాయి చేసుకోబోయి కేతన్ ఏమో సెల్ఫీలు అని చెప్పేసి చేతన్ని ఫోన్ చేసి పిలిచింది. వాడు రావటం కూడా సీసీ ఫుటేజ్ చూపిస్తే ఒళ్ళు జలదరేస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ టీషర్టు, బ్లాక్ టోపీ, క్యాప్ వేసుకుని, బ్లాక్ మాస్క్ అంతా బ్లాక్ వేసుకుని ఒక మర్డర్ చేసే క్రిమినల్ లాగా వచ్చాడు. ఇద్దరు కలిసి పాపం మా అబ్బాయిని తోసి చంపడేశారు. కేతన్ని ఎవరైతే ముద్ది అనమాట ఈ అమ్మాయికి. ఆ కేతన్కి అసలు చంపటానికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ లేవు. అంటే అర్హుడు కాదు సావుకు. శాడిజం లేదు, డ్రింకింగ్ అలవాటు లేదు, చూడటానికి బాగున్నాడు కాదు. అన్ని కోట్లుండి అంత మంచి వెల్ సెటిల్డ్ అబ్బాయిని ఇట్లా ఎందుకు చేసిందంటారు? అంటే ప్రేమించిన వ్యక్తి కోసం అంటారా, ఎందుకోసం అంటారు? ఆయనకు అసలు మిస్టేక్ లేకుండా చంపేసింది. ఈ అమ్మాయి చాలా అంటే కరోడా అయిన నేచర్, గుణం మంచిది కాదు. కరోడా నెక్స్ట్ కిలాడి అయిన అమ్మాయి. కార్లో ఆటలో ఆ కేతన్తో ఫోటోలు ఎంతో కలిసి కట్టుకున్నట్టు ఎంతో మంచిగా. కేతన్ అసలు చాలా ఎఫెక్షనేట్గా చూసుకున్నారు. ఆయన్ని చంపి ఎంత పెద్ద క్రిమినల్ అయింది, కానీ చంపకుండా ఉంచితే ఒకవేళ ఆ కేతన్ని అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే పెళ్ళికి ముందే ఎంత బాగా చూసుకున్నారు. మ్యారేజ్ చేసుకుంటే మహారాణిలాగా చూసుకుంటేవాడు. ఓకే అండి. ఇప్పుడు ఆయనని చంపేసింది కదా ఆమె, అసలు ఇష్టం లేనప్పుడు ఇంట్లో చెప్పొచ్చు, లేదంటే కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పేరెంట్సే ప్రాపర్టీ చూసి దురాశతో ఎలాగలా చేసి అంటగడదామని చూశారు. ఆడవాళ్ళు కొంతమంది అలా ఉంటారు, మనీ మైండ్. ఇక్కడేమో కొంతమంది అమ్మాయి పేరెంట్సే ఫస్ట్ ఈ అబ్బాయి బాగా వెల్ సెటిల్డ్ అని ఫోర్స్ చేశారు. ఇంక చేసుకుంటాం ఇష్టం లేదు. మరి ఆ అబ్బాయికైనా చెప్పొచ్చు కదా, నేను ఇట్లా వేరే వాళ్ళని లవ్ చేశాను అని చెప్పేసి. అట్లా చంపడం కరెక్ట్ కాదు కదా. చంపడం కరెక్ట్ కాదు, మరి ఇప్పుడు ఏం చేద్దాం, చంపేశారు కదా అబ్బాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ అయిన లేడీస్ కూడా హస్బెండ్ చంపుతారు. కొంతమంది ఏమో మనీ కోసం చంపేస్తే ఆ హస్బెండ్ ప్రాపర్టీ అంత వస్తుందని కొందరు చంపుతూ ఉంటారు. కొందరేమో చూడటానికి బాగాలేదని చంపేస్తారు, ఇంకొకటితో అలవాటు పడి. కొందరేమో మనీ కోసం చంపుతారు. కొంతమంది ఎంజాయ్, రకరకాలుగా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కానీ చంపడం అనేది కామన్ అంటారా? కామన్ కాదు అసలు. ఇప్పుడు అందరినీ చంపడం అన్నది ఒక ఎత్తు అయితే, కేతన్ అసలు ఏ మిస్టేక్స్ కూడా లేదు కదా. ఒక శాడిస్ట్ కాదు, ఏమి తిట్టలేదు, హింసలు పెట్టలేదు. బాగా చూసుకున్న అబ్బాయిని అన్యాయంగా చంపేసింది. జైపూర్ది అక్కడ ప్యాలెస్ ఉంది కదా, రష్మిక మందన వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నారు. ఆ ప్యాలెస్ని 17 crores బుక్ చేసుకున్నారు. నవంబర్లో మ్యారేజ్ అని. బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు కూడా అక్కడ తీసుకెళ్లారు. ఇంత బాగా చూసుకున్న వాడిని చంపేసింది. అసలు అదే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కఠినమైన శిక్ష ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓన్లీ అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ వదిలేస్తే మళ్ళీ బయటకు వచ్చి ఏమీ మిస్టేక్ లేనివాడిని చంపేసేసి, మిస్టేక్ ఉన్న క్రిమినల్ ఏమో బయటకు వచ్చి మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటుంది. ఇంకా అసలు మళ్ళీ లైఫ్లో మ్యారేజ్ జరగకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా నేను మొత్తానికి లోపలే జీవిత ఖైదీ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.